భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇస్తే తీసుకునే పరిస్థితుల్లో మేము లేము, అడిగి తీసుకునే స్థాయిలో మేము ఉన్నాం. మాకు ఎన్ని కావాలో అడుగుతాం, అంత ఇస్తేనే తీసుకుంటాం అనే దశలో వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గరికి చర్చలను ఎవరిని పంపించలేదు. బీజేపీ వాళ్ళు కూడా తెలుగుదేశం దగ్గరికి చర్చలకి రాలేదు. మధ్యలో జనసేనాని చూస్తున్నారు. కాకపోతే ఇద్దరి మధ్యన అయితే ఈ రోజు వరకు మీటింగ్ జరగలేదు. ఈలోపు భారతీయ జనతా పార్టీ ఓ సర్వే చేయించుకుంది. దాని ఆధారంగా తను ముందుకు వెళ్తోంది. గ్రౌండ్ లెవెల్లో అసెంబ్లీ స్థానాలకు 10 మంది అభ్యర్థులు చొప్పున దరఖాస్తులు తీసుకుంది. పార్లమెంట్ స్థానాలకు 15 మంది కూడా అప్లై చేశారు. కొన్ని స్థానాలకైతే 22 మంది కూడా అప్లై చేసినాయి. ఇవన్నీ పెట్టుకుని ఉంది. అలాగే సొంతగా ఓ వైపున ఇప్పుడు తెలుగుదేశం జెండాల మీద పవన్ కళ్యాణ్ ఫోటో కనబడుతుంది. జనసేన జెండాల మీద చంద్రబాబు ఫోటో కనబడుతుంది. భారతీయ జనతా పార్టీ మీద మోడీ బొమ్మ తప్పించి పవన్ కళ్యాణ్ బొమ్మ ఉండదు. అట్లాగే బీజేపీ బొమ్మ కూడా జనసేన మీద ఉండదు. కాబట్టి వీళ్ళ ద్వారా వీళ్ళ యాక్టివిటీ నడుస్తుంది. మరొక వైపున తాజాగా ప్రచార రథాలు 15 ప్రచార రథాలను 15 జిల్లాలకు కూడా పంపించి తమదైన పని తాము చేసుకుపోతున్నారు. రాబోయే రోజుల్లో ఏమన్నా తేలుతుందా లేదో చూడాలి.